రక్త చరిత్రలు తీసేటి రామ్ గోపాల్ వర్మ సారు ఆయన చరిత్రను ఆయనే తీసుకునేంత కథ అయింది గీ నెల్లాళ్ల సంధి. సినిమాలు తీసేటి వర్మ సారికే ఇన్నొద్దులు రియల్ సినిమా చూపెట్టిరు పోలీసోళ్ళు. వాళ్ళు కేసులు పెట్టా సారు బెయిల్ కావాలని పిటిషన్లయ్యా. ఎన్ని మాటలైనా లాయర్నే దోల్తా గాని బెయిల్ వచ్చేంత వరకు నేను మాత్రం పోయే ముచ్చటే లేదన్నట్లు దొరకకుండా తిరిగిండు వర్మ సారు. అనుకున్నట్లు పట్టుబట్టి ముందస్తు బెయిల్ తెచ్చుకుండు. పోలీసు వాళ్ళకు దొరకకుండా తిరిగిన వర్మ సార్కు ఆఖరికి బెయిల్ వచ్చింది. పోలీసు వాళ్ళు ఎంత పిలిచినా ఎన్ని నోటీసులు పంపించినా ఇషారణకు పోలేదు సారు. కడలు తిరిగిండు. ఇషారణకు అలా లాయర్ను పంపించిండు. సినిమా షూటింగ్లలో మావోడు బిజీగా ఉండని కోర్టులకు చెప్పేందుకు. అంతేకాదు నన్ను అరెస్ట్ చేయొద్దు, నా దగ్గరికి పోలీసు వాళ్ళు ఎవరు రావద్దు, నా మీద పెట్టిన కేసులకు ముందుగానే బెయిల్ ఇవ్వాలని కోర్టుకు పిటిషన్ వేస్తే 2 మాటలు కొట్టేసిన కోర్టోళ్ళు ఇవాళ 3వసారికి ముందస్తు బెయిల్ ఇచ్చిర్రు. బెయిల్ వచ్చిందని సంబరపడ్డట్టు కాదు సుమా. పోలీసు వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు గంటల పెట్టకుండా ఆడున్నా ఈడున్నా నాకు సినిమా షూటింగ్ ఉంది, నాకు గంపెడు పనులున్నాయి, గుల్లెడు సినిమా షూటింగ్లు ఉన్నాయి అనుకుంటా ముచ్చట్లు చెప్పొద్దు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇషారణకు రావాలని చెప్పిట్రాడ కోర్టు సార్లు. గిట్ట అందరి చరిత్రల మీద సినిమాలు తీసేటి వర్మ సార్కు ఇప్పుడు ఆయన చరిత్ర మీదనే సినిమా తీసుకునే కథ దొరికింది. అందరి మీద సినిమాలు తీసేటి వర్మ సార్కు ఇప్పుడు సర్కారులు సినిమా చూపిస్తున్నారు అనుకో రాదు. అప్పట్లో ఇప్పటి సీఎం చంద్రబాబు సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, మంత్రి లోకేష్ అన్న మీద తిక్క పోస్టులు పెట్టుకుంటా సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాసిండని ఆంధ్రాకేంచి పోలీసు వాళ్ళు వచ్చి ఇషారణకు రావాలని నోటీసులు ఇచ్చిపోయారు. మీరు పిలిస్తే నేను వస్తానా అన్నట్టే కడలు తిరిగిండు ఇన్నోతులు వర్మ సారు. ఎవరికి దొరకకుండా తప్పించుకున్నాడు. ధైర్యానికి అంగి లాగేస్తే వర్మ సార్ అనుకున్న వాళ్ళంతా సార్ తప్పించుకొని తిరుగుతుండ అనుకుంటా నెట్ల కామెంట్లు పెట్టుకొచ్చారు. అయినా ఇన్నోతులు ఎవరికి గాని రాకుండా పోలీసు వాళ్ళకు దొరకకుండా తిరిగింది గీదాని కోసమేనాయే. మరి చూడాలే ఇప్పటికన్నా పోలీసు వాళ్ళ ఇషారణకు పోతాడో లేకుంటే ఎప్పటి లెక్కనే మొండెత్తం వేస్తాడో అనేటిదిగా రేపు